హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్నాక్స్ టైంలో చేసుకునే ఎమ్మీ క్రిస్పీ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో నేర్చుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు పకోడా కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలని తీసుకొని ఈ విధంగా బాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. బాగా ప్రెషర్ ఇస్తూ కలిపితే ఆనియన్స్లో నుంచి మనకి వాటర్ బయటకు వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు రైస్ ఫ్లోర్ని బియ్యపు పిండిని కూడా యాడ్ చేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపు పిండి వేస్తే సరిపోతుంది. వీటిని ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బియ్యపు పిండి వేయడం వల్ల పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది. వీటన్నింటినీ బాగా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. మనకి ఆల్రెడీ ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని పిండిని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని పకోడీలని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పకోడీ మాడిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోండి. అలాగే అన్ని పకోడాలు అంతా పిండిని కూడా పకోడీలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా కరివేపాకు రెమ్మలు తీసుకొని అదే ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పకోడీల మీద వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మూత పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.